హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ షార్ట్ వీడియో. ఈరోజు షార్ట్ వీడియో వచ్చేసి ఈజీ అండ్ క్విక్గా మామిడికాయ క్యారెట్ తురుము పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. సో ఫస్ట్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మామిడికాయ తురుము 1 కప్, క్యారెట్ 1/2 కప్, టర్మరిక్ 1/4 టేబుల్ స్పూన్, కారం 4 టేబుల్ స్పూన్స్, సాల్ట్ తగినంత, అలాగే 1 హోల్ గార్లిక్ వచ్చేసి ఇక్కడ కచ్చాపచ్చగా దంచేసి పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మెంతులు 1 టేబుల్ స్పూన్స్, మెంతులు కూడా ఒకసారి డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఆవాలు 2 టేబుల్ స్పూన్స్, మెంతులు అలాగే ఆవాల్ని ఒకసారి మిక్సీ పట్టేసుకుని పౌడర్ లాగా పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి పోపుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. సో ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసాం కదా. సో ప్రిపరేషన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నాను అనమాట. ఆ బౌల్లో కొంచెం పసుపు, అలాగే మామిడికాయ తురుము, నెక్స్ట్ తగినంత సాల్ట్, అలాగే ఆయిల్ అనమాట. ఈ అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత క్యారెట్ కూడా యాడ్ చేసేసుకోండి. క్యారెట్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత స్పైస్ లెవెల్ బట్టి కారం అనేది యాడ్ చేసుకోండి. కారం యాడ్ చేసుకున్న తర్వాత మనం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నాం కదా, సో అది కూడా యాడ్ చేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మెంతులు ఆవాలు కలిపి పౌడర్లా చేసుకున్నాం కదా, సో ఆ పౌడర్ని కూడా యాడ్ చేసేయండి. యాడ్ చేసుకుని మొత్తం మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఒక బాండి పెట్టుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసుకుని పోపుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని వేసేసుకోండి అనమాట. పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి ఇవన్నీ వేసేసుకొని పోపు పెట్టేసుకోండి. సో అంతే అండి, ఎంతో ఈజీ అండ్ టేస్టీగా రెడీ అయిపోతుంది అనమాట మామిడికాయ క్యారెట్ తురుము పచ్చడి. సో మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి నాకు ఫీడ్బ్యాక్ అనేది షేర్ చేయండి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.